40 డేస్ స్టడీ సిరీస్ ఇవాళ వచ్చేసి డే 8. ఆల్రెడీ 7 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను కానీ అవి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి నాకు టైం కుదరట్లేదనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 వీక్ అయితే సర్వైవ్ అయిపోయాను. ఇప్పుడు ఈ సెకండ్ వీక్లో రియల్ కన్సిస్టెన్సీ టెస్ట్ అయితే స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇవాళ డే ఎలా వెళ్ళింది, ఏం చదివాను, ఎక్కడ ఫోకస్ బెటర్ అయ్యింది అన్నీ కూడా షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ రిలాక్స్గా వినండి. ఈరోజు అయితే నేను 6కి అలారం పెట్టాను. సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ టైంకి లేచాను. వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం ఎర్లీగా లేగిస్తే ఆ రోజు అంటే ఆ డే మొత్తం కూడా మెంటల్లీ పాజిటివ్గా ఉంటుందన్నమాట. సో అందుకని కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తున్నాను. అంటే అలారం పెట్టిన టైం కంటే కొంచెం ముందు లేవడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ స్లోగా ఫ్రెష్ అయిపోయి హాట్ వాటర్ తాగేసి ఇంకా చదవటం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నా మార్నింగ్ సెషన్లో ఏంటంటే క్వాంట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది కదా, మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, క్లమ్జీగా లేకుండా అని చెప్పి క్వాంట్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేను ఈరోజు క్వాంట్లో అయితే యావరేజెస్ అలాగే టైమ్ అండ్ వర్క్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట టాపిక్స్. సో మార్నింగ్ సెషన్ వరకు అవే నేను ఇక్కడ చేస్తున్నాను. టైమ్ అండ్ వర్క్ అయితే నాకు ఈజీగా కంప్లీట్ అయిపోయిందిలే, కానీ యావరేజెస్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం నాకు కాన్సెప్చువల్లీ ఈజీగా అనిపించింది అండ్ అలాగే కొంచెం కూడా కష్టం అనిపించింది. అంటే ఎన్టీపీసీ వేలో ఆలోచిస్తే ట్విస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మిస్సింగ్ వాల్యూస్ కానీ, కంబైన్ యావరేజెస్ కానీ, వెయిటేజ్ టైప్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి కదా. సో అక్కడ నాకు కొంచెం ట్రిక్కీగా అనిపించింది అనమాట. టైమ్ అండ్ వర్క్ మాత్రం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా, ఎందుకంటే అవి ఏంటో బాగా ప్రాక్టీస్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని వాటిని అయితే ఈజీగా చేయగలను. యావరేజెస్ మాత్రం కొంచెం నాకు ట్రిక్కీగా, అలాగే కాన్సెప్ట్గా చూస్తే మాత్రం ఈజీగానే అనిపించింది. అండ్ నేను ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అయితే సింపుల్గా చేశాను. యావరేజెస్లో కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి అంటే క్లాస్ యావరేజ్ చేంజ్ అయ్యి ఆఫ్టర్ 1 స్టూడెంట్ జాయిన్ అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. సో అప్పుడు నాకు కొంచెం అవి ట్రిక్కీగా అనిపించాయి. టైమ్ అండ్ వర్క్లో ఈజీగా అనిపించినా సరే యావరేజెస్ మాత్రం నాకు కొంచెం ట్రిక్కీగానే అనిపించాయి. ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్కి ఏమో సింపుల్ అనిపించాయి, అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి క్లాస్ యావరేజ్ చేంజ్ అయింది ఆఫ్టర్ 1 స్టూడెంట్ జాయిన్ అని అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అక్కడ నాకు కొంచెం అటు ఇటు అయిందనమాట. సో ఇనిషియల్గా నేను డైరెక్ట్గా ఫార్ములా అయితే అప్లై చేసిన తర్వాత ఆన్సర్ అయితే రాంగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేసిన తర్వాత టోటల్ సమ్ మెథడ్ యూస్ చేశాను, అక్కడ క్లారిటీ వచ్చింది. సో అట్లా నేను యావరేజెస్ అయితే చేశాను. అండ్ యావరేజ్ ప్రాబ్లమ్స్లో టోటల్స్ థింక్ చేస్తే ఈజీగా అనిపిస్తుంది. స్మాల్ కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాను అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కాఫీ అయితే తాగుతున్నాను. ఫోన్ ఓపెన్ చేశాను, బట్ ఇవాళ కొంచెం కాన్షియస్గా టైమర్ పెట్టి 5 minutes ఓన్లీ అని పెట్టేసుకొని అట్లా అయితే చేశాను. ఫస్ట్ వీక్లో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే బ్రేక్ స్ట్రెచ్. నాకు కొంచెం డిసిప్లిన్ ఇంప్రూవ్ అయితే అయ్యింది. ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం నెక్స్ట్ సెషన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. అండ్ జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే అండ్ అలాగే దానికి రివిజన్ అయితే 2 మిక్స్ చేశాను అనమాట. స్టాటిక్ జీకే రివిజన్ అండ్ ఫ్యూ కరెంట్ అఫైర్స్ కూడా నేను చదివాను. స్టాటిక్ జీకేలో ఫస్ట్ వీక్లో చదివిన టాపిక్స్ మళ్ళీ రివిజన్ చేశాను అనమాట. సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు కొన్ని పాయింట్స్ ఆల్రెడీ మర్చిపోయాను, బట్ టెన్షన్ ఏం లేదు, బికాస్ రివిజన్ పర్పస్ అదే కాబట్టి దాంట్లో కవర్ చేయొచ్చు అని చెప్పేసి అంత పెద్ద టెన్షన్ ఏం పడలేదు, ప్యానిక్ అవ్వలేదు అనమాట. అలాగే నేను కరెంట్ అఫైర్స్ అని చెప్పాను కదా. సో నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 months అయితే నేను కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసేసాను. అవి కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని సపరేట్ థింగ్స్ ఉంటాయి కదా, అంటే సమ్మిట్స్ కానీ, ఇండెక్స్ ర్యాంకింగ్ కానీ, స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా సపరేట్గా. సో వాటిని ఒక్కసారి నేనైతే చదివాను అనమాట. నేను అవి అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యాను, ఒక టెలిగ్రామ్ ఛానల్లో. సో దాంట్లో నేను అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి చదువుతున్నాను. నాకు ఈజీగా అనిపించింది. కరెంట్ అఫైర్స్ చదివేసిన తర్వాత
మళ్ళీ ఈ సపరేట్గా సమ్మిట్స్ కానీ ఇండెక్స్ ర్యాంకింగ్ కానీ స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ చదువుతుంటే నాకు ఇంకా ఈజీ అనిపించింది. అంటే సపరేట్ చదువుతున్నాను కాబట్టి నాకు పెద్ద బర్డెన్ అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా వాటికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా పక్కన ఇస్తున్నారు. సో అట్లా ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడో మనం గ్యాదర్ చేసుకోకుండా దాని పక్కనే కొంచెం నోట్ లాగా ఇస్తున్నారు. సో అట్లా నాకు ఈజీగా అనిపించింది అనమాట. స్టాటిక్ జీకేలో ఏంటంటే బర్డ్ శాంచురీస్, అలాగే బయో రిజర్వాయర్స్, నెక్స్ట్ అవార్డ్స్, ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళ గురించి అయితే నేను చదివాను. అండ్ స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్లో వాడే టర్మ్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా చదివాను. దాని పక్కన కూడా నేను తీసుకున్న బుక్లో ఏంటంటే క్వశ్చన్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఈజీగా ఉందన్నమాట. ఇంకా నేను చదవాల్సినవి ఏంటంటే పద్మ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, ఇవి కొంచెం మళ్ళీ ఒక్కసారి నేను రివిజన్ చేస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది. బికాజ్ అవి కొంచెం నాకు పేర్లు అనేవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి. వాటిని ఒక్కసారి నేనైతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. అవి చేసిన తర్వాత దానిలో నుంచి కూడా కొంచెం నా సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూడాలి. అండ్ రివిజన్లో నాకు రియలైజేషన్స్ ఏంటి అంటే, ఇవాళ స్ట్రాంగ్గా ఫీల్ అయ్యింది ఏంటి అంటే, జనరల్ అవేర్నెస్ వన్ టైం రీడింగ్ వేస్ట్ అనమాట. ఒక్కసారి చదివి వదిలేస్తే అది అంత ఈజీగా అయితే గుర్తుండదు. సో రిపీటేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ షార్ట్ నోట్స్ చేసుకోవడం బెస్ట్ డెసిషన్ అని నాకు అనిపించింది. అంటే నేను చెప్పాను కదా, నాకు నేనే సెల్ఫ్ టెస్ట్ చేసుకున్నాను, మార్క్ టెస్ట్ లాగా ఓన్లీ జనరల్ అవేర్నెస్ కానీ. సో అట్లా షార్ట్ నోట్స్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. బికాజ్ మనం చదివినట్టు మనకు అన్నీ గుర్తు లేకపోయినా కొన్నైనా గుర్తున్నవి రాసుకుంటే మనకి ఈజీగా అవుతుంది కదా అని నాకు అనిపించింది. సో నేను ఆ పర్పస్లోనే షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టాటిక్ జీకే చాలామంది లేదని, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని రాస్తూ ఉంటారు. బట్ నాకు తెలిసి రాయడం కంటే కూడా మీరు ఇంకా టైం కొంచెమే ఉంది కాబట్టి పీడిఎఫ్స్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకొని చదివితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంట్లో చూసి చదివితే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. బట్ కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోవాలండి. ఎందుకంటే అది మనకి మళ్ళీ దొరికే ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి కొంచెం నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. స్టాటిక్ జీకే ఏంటంటే ఎప్పుడూ మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గానే ఉంటుంది. సో అందుకని కరెంట్ అఫైర్స్ని మాత్రం నోట్ చేసుకోండి. స్టాటిక్ జీకేని మాత్రం పీడిఎఫ్స్ లాగా చదివితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. నేను అలానే ఫాలో అవుతున్నాను అనమాట. ఇంకా ప్రాక్టీస్ సెషన్లో ఏమంటే ఈవినింగ్ ఒక స్మాల్ ప్రాక్టీస్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేశాను. నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు, బికాజ్ నేను టైం ఎగ్జామ్ కాబట్టి రికార్డ్ చేయలేదన్నమాట. అండ్ ఇవాళ టార్గెట్స్ వచ్చేసి స్పీడ్ అయితే పెట్టుకోలేదండి, యాక్యురసీ మీద ఫోకస్ చేశాను. క్వశ్చన్స్ స్లోగా చదివేసి సాల్వ్ చేశాను. రిజల్ట్స్ ఎలా అంటే కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి, బట్ కొంచెం సిల్లీ మిస్టేక్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ సాటిస్ఫైయింగ్ ఇంప్రూవ్మెంట్ అయితే నాకు అనిపించింది. అండ్ డే 8లో రిఫ్లెక్షన్స్ ఏంటంటే, నాకు బిగ్గెస్ట్ అబ్జర్వేషన్స్ ఏం చేశానంటే, మార్నింగ్ ప్రొడక్టివిటీ ఒకటి బెస్ట్ అనిపించింది. అండ్ యావరేజ్ టాపిక్స్ ఒకటి క్లారిటీ ఇంప్రూవ్మెంట్ అయింది. జనరల్ అవేర్నెస్ రివిజన్ ఐ ఓపెనర్గా అనిపించింది. అండ్ యాక్యురసీ ఫోకస్ కూడా వర్కింగ్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రొటీన్ ఇప్పుడు కొంచెం న్యాచురల్గా అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఎర్లియర్ ఫోర్స్ లాగా అనిపించింది. నా హ్యాబిట్ ఫార్మేషన్ స్టేజ్ అయితే ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నాను. ఇవాళ అయితే నాకు సూపర్ ఎగ్జైటింగ్ డే అయితే కాదు, బట్ స్టేబుల్ బ్యాలెన్స్ డే అనిపించింది. ప్రిపరేషన్ జర్నీలో అదే మెజారిటీ కదా, సో నాకు అలా అనిపించింది. మీరు కూడా ప్రిపరేషన్ చేస్తుంటే కన్సిస్టెన్సీ బోర్గా అనిపిస్తుంది సమ్ టైమ్స్, బట్ రిజల్ట్స్ మాత్రం ఎగ్జైటింగ్గా ఉంటాయి లేటర్. సో దాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, దట్స్ మై డే 8 ఆఫ్ 40 days స్టడీ సిరీస్. రిలేటబుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ డే 8 ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి. సీ యూ ఇన్ డే 9. అంటిల్ దెన్ కీప్ గోయింగ్, డోంట్ స్టాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.